వెనుకరిస్తున్న వరకు నిరంతరం మనం పోవాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు చెప్తూ వత్తాస పలుకుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి రైతులు ఈ రోజు అన్యాయం చేస్తున్నాయి. ఈ అన్యాయాన్ని రైతుల భూములన్నీ తీసుకుపోయి మరి అదాని అంబానీలకు అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల దేశం మొత్తంలో 60% ఉన్నటువంటి రైతులని ఈ విధంగా ఈ వ్యవసాయ చట్టాలతో బెల్లబద్దం ఆయన ఎమ్మెల్యే కాకుండా ఎంపీకి పొడిచిందని చెప్పి ఆ రోజు సీఎం గా అయిండు. మరి ఒక్కసారి అందరూ ఒకసారి దీన్ని గుర్తించాలా అని చెప్పేసి ప్రజలందరూ ఒకసారి గమనించాలా. మరి నరేంద్ర మోదీ గారు ఈ వ్యవసాయ చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేసిన నరేంద్ర మోదీ నాయకులు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు మాట్లాడే ఏదైతే రైతులని కాపాడే విధంగా మనం చట్టాలు ఉన్నాయో ఆ ఎంఎస్పీ దాన్ని బీజేపీ ప్రభుత్వం 3 చట్టాలు తీసి ఏదైతే 27 మన తినే దినుసులని రేటు లేకుండా ఎంఎస్పీ లేకుండా రైతులు బాధపడతా ఉంటే ఆ రైతులకు అండగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీటింగ్ పెట్టడం జరిగింది. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, సెంట్రల్ ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి మీరందరూ మోడీ గారు మీరు గత ఎలక్షన్లు కానీ మొన్న ఎలక్షన్లో కానీ మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి? నా యువకులకు నా పిల్లలకు అన్ఎంప్లాయ్మెంట్ వాళ్లకు సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు ఇస్తామంటే నా రైతులకు ఎక్కడో నువ్వు సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు ఇస్తామంటే నా రైతులకు ఎక్కడో నువ్వు బ్లాక్ మనీ ఉంది తీసుకొచ్చి 15 లక్షలు వేస్తామంటే అదేవిధంగా ఇవన్నీ ఏది చేయకుండా ఉన్న ఫ్యాక్టరీలు కూడా ప్రైవేట్ ఇంత మంచిగా లైఫ్ ఇన్సూరెన్స్ నడిచేదాన్ని కూడా మీరు ప్రైవేట్ చేయడానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ 130 crores పాపులేషన్ని ఎన్ని కష్టాలైనా మనం భరించుకుంటూ వచ్చింది కాంగ్రెస్ ఈ రోజు వరకు. మీరు కేవలం మబ్బు పెట్టి మీ సొంత ప్రయోజనాల కొరకు ఈ పార్టీకి ఉపయోగపడటానికి ఈ అదానీ అంబానీలకు మొన్ననే ఈ ధైర్యం చూడండి మీరు. నేను ప్రజలకు హెచ్చరిస్తా ఉన్నాను, ఈ ధైర్యం ఎవరిచ్చారు? ధైర్యం మనం ఇచ్చాము. కాబట్టి 5 స్టేట్లని ఎఫ్సిఐ విత్ ఎస్బీఐ గోదాంతో సహా మనం ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందో దాంట్లో మనం ఏదైతే స్టాక్స్ పెట్టుకుంటామో అది కూడా దానికి ఇచ్చాము. దాని గురించి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం. తప్పనిసరిగా మీరు ఇచ్చే చట్టాలను విత్డ్రా చేసుకోవాలి, ఈ అదానికి ఇచ్చింది కూడా విత్డ్రా చేసుకోవాలి. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేయాలి. ఏదైతే మనం పెట్రోల్ ఉల్లాయిలు బయటకు వెళ్ళి తెచ్చుకుంటా ఉన్నామో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్యారిల్ $120కు తెస్తే 45 నుంచి 50 వస్తాయి. కానీ నువ్వు రోజు రేటు పెంచుతా ఉన్నావు, రూపాయి పెంచుతా ఉన్నావు, 50 పైసలు పెంచుతా ఉన్నావు. బహుశా ఇప్పుడు 80-85 రూపాయలు తీసుకొచ్చావు. ఆ పెట్రోలు కేవలం పెట్రోల్ రెవెన్యూ మా ప్రజలపై మాపై భారం మోపింది 19,000 కోట్లు, 19 లక్షల కోట్లు.
ప్రజలు భరిస్తా ఉన్నారు. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? మీరు వచ్చినాక 7 సంవత్సరాల నుంచి ఎక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎక్కడ ఉపాధి కల్పిస్తాయి, దాని గురించి ఈరోజు మీటింగ్ పెట్టాం. తప్పనిసరిగా నేను మీటింగ్లో ఇంకా డిక్లేర్ చేస్తాను.